శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం బెక్కవోలు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇది రాజమండ్రి నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో, అటు సామర్లకోట నుండి 13 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఉన్నటువంటి ఇది బెక్కవోలు దేవాలయము, లక్ష్మీ గణపతి దేవాలయము. ఈ దేవాలయము స్వయంభూ లక్ష్మీ గణపతి దేవాలయంగా కొలుస్తూ ఉంటారు. ఇది ప్రాచీన పురాతన దేవాలయంగా గుర్తింపబడి, అలాగే పురావస్తు ప్రదేశములు అవశేషముల చట్టము 1958 ప్రకారము ప్రాముఖ్యమైనదిగా ప్రకటించినటువంటి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాము. ఇది గొల్లల మామిడాడికి కూడా దగ్గరగా శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి గొల్లల మామిడాడ దగ్గరలో కూడా ఈ దేవాలయము, అంటే అటు రాజమండ్రి నుండి ద్వారపుడి మీదుగా సామర్లకోట కాకినాడ వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి దేవాలయము. మనం ఇప్పుడు చూసినటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా వినాయక చవితి పర్వదిన రోజులలో చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎక్కువగా విద్యార్థులు అలాగే దంపతులు కూడా ఈ దేవాలయాన్ని పరికిస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానము. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ దేవాలయము. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతని ఒకసారి మనం తెలుసుకుందాం. ఇది పచ్చని పంట పొలాల మధ్య ఉన్నటువంటి ఈ దేవాలయము, ఇది స్వయంభూ లక్ష్మీ గణపతిగా కొలిచేటువంటి ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దేవాలయాన్ని. ప్రస్తుతం మనం దేవాలయ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యము కూడా దర్శనము వేళలు ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు దర్శన సమయాలని కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారి అభిషేకము, స్వామివారి అష్టోత్తరము, తులాభారము, వాహన పూజ, వంటి చక్రాలకి, అలాగే కారు లారీ కూడా వాహన పూజలు, అన్నప్రాశన కార్యక్రమం, అక్షరాభ్యాస కార్యక్రమం, అలాగే నామకరణము, అంతరాలయ దర్శనం కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం ముఖ్యంగా విద్యార్థులు ఈ దేవస్థానం నందు ఈ విఘ్నాలు తొలగించేటువంటి గణపతి దేవుని ప్రార్థించి ఇక్కడ పూజాది కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉంటారు. ఆలయం యొక్క ప్రాశస్త్యం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. బెక్కవోలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ క్షేత్రము 1100 సంవత్సరాల క్రితము నిర్మితమైనట్లుగా తెలియజేస్తున్నారు. గోదావరి తీరంలో ఉన్నటువంటి బెక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలు కలిగినటువంటి దేవాలయం ఇది. ఈ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో స్వయంభూగా శ్రీ స్వామివారు కొలువై ఉన్నటువంటి ప్రాంగణం ఇది. గణపతి స్వామివారి నిజరూపమున శ్రీ స్వామివారికి నాగాభరణము, లక్ష్మీ గణపతి స్వామివారికి నాగ యజ్ఞోపవీతము, నాగ మొలతాడు, బెళ్ళకట్టు పంచతో సుఖాసనం మీద కూర్చొని రాజఠీవితో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రాశస్యం ఏంటంటే, శ్రీ స్వామివారి చెవిలో చెప్పుకున్నటువంటి కోరికలు తిరిగి మరలా పునర్దర్శనం చేసుకుని వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే విగ్రహాన్ని కూడా కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో కూడా ఉంది. ఇదిగో మనం చూసినటువంటి దేవాలయము అతి పురాతనమైనటువంటి దేవాలయము. పచ్చని పంట పొలాల మధ్య ఉన్నటువంటి దేవాలయంలో స్వామివారు స్వయంభూగా కొలువైనటువంటి ప్రదేశాన్ని చూస్తున్నాము.
ఇక్కడ స్వామివారు లోపల చూడండి, స్వామివారి యొక్క దర్శనము పూర్తయింది. లక్ష్మీ గణపతి వారి విగ్రహాన్ని మరి పరదాలతో మూసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరలా మనకి 4 గంటలకు మన పునర్దర్శనం ఏర్పాట్లు చేస్తారు. స్వామివారిని దర్శన వేళలు అయిపోయిన కారణంగా వారికి ధూపదీప నైవేద్యాలతో వారికి పవళింపు సేవగా మనం అనుకోవచ్చు. మరి అర్చక స్వాముల వారు గణపతి స్వామి వారికి ధూపమిచ్చి, అలాగే ప్రాంగణంలో ఉన్నటువంటి గణపతి వారిని కూడా ఆయన భక్తిపూర్వకంగా పూజ చేసినటువంటి అంశాన్ని చూస్తున్నాము. అలాగే ఇది చాలా పురాతన ప్రాంగణంగా, పురాతన దేవాలయంగా కొన్ని ఆడబడుచున్నందున ఈ దేవాలయ ప్రాంగణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా మనము సంతృప్తిగా పొందాలి అనుకున్నట్లయితే ఉదయం వేళలో అయితే చాలా ప్రత్యేకమైనటువంటి దర్శన వేళలు కూడా చక్కగా ఉంటాయి. ఉదయం 6 గంటలకే స్వామివారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి, సుదూర తీర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పర్యాయం 50 మంది భక్తులు కూర్చొని భోజనం చేసే విధంగా అన్నప్రసాద ప్రాంగణం కూడా నిర్మితమై ఉంది. సాంప్రదాయబద్ధంగా ఆహారాన్ని వడ్డించి భక్తులను మరీ కొసరి వడ్డించి వారికి ఆహారాన్ని అందించేటువంటి సౌకర్యం మనం చూస్తున్నాం. చాలా ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆహారశాలలో భోజనం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దర్శన భాగ్యం చేసుకున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ఆహార పదార్థాలు శుభ్రంగా చక్కగా తయారు చేసి మర్యాదపూర్వకంగా వడ్డిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఒక పర్యాయం 50 మంది చొప్పున సుమారు రోజుకి 400 నుండి 500 మంది వరకు అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారని చూస్తున్నాము. వంటశాల కూడా మనం చూస్తున్నాము. వంటశాల ఇక్కడ ప్రత్యేకంగా ఆహార పదార్థాలు తయారు చేసి వేడివేడిగా ఆహార పదార్థాలు వడ్డించేటువంటి సౌకర్యం కూడా మనం ఈ యొక్క దేవస్థాన నిర్వాహక కమిటీ చేసినటువంటి విషయాలు మనం చూస్తున్నాము. చాలా శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ జరుగుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమం చూస్తున్నాం. మనం ఈ దేవాలయానికి ఆనుకుని పచ్చని పంట పొలాల మధ్య ఉన్నటువంటి దేవాలయము, మరి ఆ స్వామివారి చెవిలో మనం కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చేటువంటి లక్ష్మీ గణపతి స్వామివారు. కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళా స్వామివారి దర్శనానికి తప్పక రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ లక్ష్మీ గణపతి స్వామివారికి అంత ప్రాముఖ్యత ఉంది. విశేషంగా భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు వారాంతంలో కానీ ప్రత్యేక పర్వదినాలలో కానీ స్వామివారి దర్శన భాగ్యానికి ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. ప్రతి వారు కూడా ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నటువంటి వైనం ఇక్కడ ఈ దేవాలయానికి ప్రత్యేకత. ముందుగా చెప్పినట్లుగా ఆహార పదార్థాలని కొసరి వడ్డించి వారికి కావాల్సినటువంటి పదార్థాలన్నిటిని కూడా భక్తులు మనఃపూర్వకంగా తినే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి దేవాలయము. బెక్కవోలు గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి ప్రఖ్యాత సార్థకత చోటు చేసుకున్నట్టు ఉన్నదని